నమస్తే అన్న. రా తమ్ముడు రా, ఇలా కలిసి చాలా రోజులు అవుతుంది. అన్నా కాలేజీలో కొంచెం ఎలక్షన్ హడావిడి ఉండి కలవలేకపోతున్నానన్న. పవన్, మీ కాలేజీలో ఆర్కే గౌడ్ తమ్ముడు రాకేష్ కూడా చదువుతున్నాడా? అవునన్నా, వాడే రమేష్ అనే వాడిని చంపి పారిపోయాడన్నా. పవన్, నా రాధ కూడా వాడి వల్లే నా నుంచి దూరం అయిపోయింది. రాజా, రాధా ప్రేమించింది మిమ్మల్ని. తను కూడా నా క్లోజ్ ఫ్రెండ్. తను చెప్పింది నేను ఒక వ్యక్తిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని. అది తర్వాత తను కనిపించలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే టైగర్ అనేవాడు రాధను హత్య చేశాడని. వాడిని మాత్రం వదిలిపెట్టకూడదన్నా. నిజం నువ్వు చెప్పింది పవన్. నా రాధ నా నుంచి దూరం అవ్వడానికి ఆ టైగర్ గాడే కారకుడు. వాడిని చంపి నా రాధ ఆత్మకు శాంతిని చేకూరుస్తా. అన్నా, నువ్వు దేశం కోసం నడుము బిగించిన రాజసింహ అని నాకు తెలిసిందన్నా. రాధ పేరిట అనాథాశ్రమాలు, హాస్పిటల్స్, విద్యాలయాలు కట్టిస్తున్నారని తెలిసిందన్నా. పవన్, నీలాంటి వారు నాకు సహకరిస్తే, నా ఉద్యమంలో భాగస్వాములైతే నా యజ్ఞం ఫలిస్తుంది. అన్నా, నీ ఆశయ సాధనలో నేను ఒక సమిధినై నీకు తోడుగా ఉంటానన్నా. శబాష్ పవన్, శబాష్. మన మీద శత్రువులు దాడి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ ఆ టైగర్ గాడి కోరలు పీకితే రిమైండ్ మొత్తం సభ్యులు మనకు దొరుకుతారు. రాజా, ఏసీబీ పరశురాం వీళ్ళు మనకి తోడుగా ఉంటారు. వాళ్ళ అడుగు జాడల్లోనే మనం ముందుకు వెళదాం. పవన్, ముందు వాళ్ళని కలిసే మార్గం ఏర్పాటు చేయి పవన్. అలాగే అన్నా.